సైనికపరమైన ఏర్పాట్లను పర్యవేక్షించడానికై ప్రహస్తుడు నిష్క్రమించగానే రావణుడు సభనుద్దేశించి, నా ప్రియమైన రాక్షసులారా, 6 మాసాలు నిద్రించిన మీదట కుంభకర్ణుడు జాగరూకుడై ఈనాడు తన సన్నిధితో మనను అనుగ్రహిస్తున్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నా పరిస్థితిని మీరు పూర్తిగా అర్థం చేసుకోగోరుతున్నాను కనుక శ్రద్ధగా ఆలకించండి. సుందరాంగి అయిన సీత పట్ల నేను మక్కువ పడ్డానని మీకు తెలిసినది. నిజానికి మోహమునకు నేను బానిసనయ్యాను అంటూ ప్రసంగం మొదలుపెట్టాడు. ఆ పైన తన గురించి మరికొంత గౌరవప్రదంగా చెప్పుకోదలిచి రావణుడు ఒక కట్టు కథను అల్లసాగాడు. సీత నా భార్య కావడానికి అంగీకరించింది, కానీ 1 సంవత్సరం గడువు ముగిసిన తర్వాతనే అని అన్నది. ఆమెను రక్షించుకోవడానికి రాముడు రావడానికి నేను సరిగ్గా అంతే సమయం కేటాయించాను. ఈ కారణముల వలననే నేను ఓర్పుతో ఉండిపోయాను. కానీ ఇప్పుడు రామలక్ష్మణులు ఒక విస్తారమైన వానరసేన లంకపై దాడి చేయడానికి సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నది. యథార్థమునకు 2 మానవపుత్రుల వలన గాని, కోతి మూకల వలన గాని పెద్దగా ప్రమాదమున్నట్లు నేను భావించడం లేదు. అయితే హనుమంతుడనే ఒక వానరుడు మనకు తీరని నష్టం కలగజేయగలిగాడు కనుక విజయము అనిశ్చితమని నేను అంగీకరించి తీరాలి. అందుకే మిమ్మల్నందరినీ పిలిపించాను. చక్కని చుక్క అయిన సీతను నేనే ఉంచుకోగలిగేలా రాముడిని నేనే ఎలా వధించాలో మీరు నాకు సలహా ఇవ్వగోరుతున్నాను అని అన్నాడు. అంతటా కుంభకర్ణుడు లేచి నిశిత వాక్కులతో ఇలా చెప్పాడు. ఓ మూర్ఖరాజా, నీవు ముందు వెనకలు చూడకుండా చిత్తానుసారం వ్యవహరించడానికి బదులు ఆనాడు సీతను అపహరించడానికి పథకం వేసినప్పుడే మమ్మల్ని సంప్రదించి ఉండాల్సినది. తరువాత పశ్చాత్తాప పడవలసిన అవసరం రాకుండా అది నిన్ను కాపాడి ఉండేది. అయితేనేమి, నీ దోషమునకు ప్రతిగా నేను రామలక్ష్మణులను సంహరించి వానరులందరినీ మృంగివేస్తాను కనుక నీవు నీ గొప్ప ఆందోళనను విడనాడవచ్చు. ఆ పైన మహాపార్షుడు లేచి, ఓ రాజా, సర్ప సంకులితమైన అరణ్యం నుండి అమితమైన శ్రమతో సాధించుకున్న మధువును ఎందుకు రుచి చూడకూడదు? నీవు తనివి తీరేలా సీతను బలవంతంగా అనుభవించవచ్చును. నిన్ను అవరోధించగలవాడెవడు? నీయంత శక్తిమంతుడు వేరొకడు లేడు. నీవు నిర్భయంగా యథేచ్ఛగా వ్యవహరించే స్వేచ్ఛ గలవాడవు అన్నాడు. అందుకు రావణుడు బదిలిస్తూ, నా గతమునకు సంబంధించి ఎప్పుడు రహస్యంగా ఉంచుతూ వచ్చిన విషయం ఒకటి ఉంది. నీవు తెలుసుకోగోరుతున్నావు కనుక చాలా కాలం క్రిందట జరిగిన ఒక వృత్తాంతమును ఇప్పుడు నీకు వెల్లడిస్తున్నాను. ఒకప్పుడు పుంజికస్థలి అనే పేరు గల అసమాన రూపవతి అయిన ఒక అప్సరస లోక పితామహుడైన బ్రహ్మదేవునికి అంజలి సమర్పించడానికై వెళుతూ ఉండగా ఆమెను నేను చూడడం తటస్థించినది. ఆ అప్సరస యొక్క అందచందములు నాలో వాంఛను ప్రజ్వరిల్లజేయగా నేనామెను బలవంతంగా లోబరుచుకొని మానభంగం చేశాను. నేను కోరిక తీర్చుకున్న మీదట ఆమెను వదిలివేయగా ఆమె నగ్నంగా పారిపోయి బ్రహ్మదేవుడిని ఆశ్రయించినది. నేను చేసిన దుష్కృత్వమును గురించి తెలుసుకున్న పితామహుడు కోపితుడై, ఓ దుష్ట రాక్షస రాజా, నీవు తిరిగి ఎన్నడైనా మరొక స్త్రీని చెరచ ఎత్తించావంటే నీ శిరస్సు 100 శకలములవుతుంది అంటూ నన్ను శపించాడు. నా ప్రియమైన మహాపార్శ్వ, ఈ శాప భయం చేతనే నేను సీతను బలవంతంగా నా శయ్య మీదకు లాగటం లేదు. కానీ ఈ లోకంలో సృష్టించబడిన వారందరిలోనూ అత్యంత శక్తిమంతుడి నేనేనని నాకు తెలుసు గనక రాముడంటే నేను భయపడడం లేదు. రాముడికి నా పరాక్రమం గురించి తెలియదన్నది స్పష్టం. అందువలన
అతడు నా మీద దాడి చేయగోరుతున్నాడు కనుక అతడి అంతు తేలుస్తాను అని అన్నాడు. అంతట విభీషణుడు, ప్రియమైన రావణ, సీత నీవు నీ కంఠం చుట్టూ ఇష్టపూర్వకంగా ధరించిన విశ్వసర్పం వంటిదని నీకు అర్థం కావడం లేదా? లంక యొక్క వినాశనమునకు, సకల రాక్షసుల సంహారమునకు హేతువుగా సీత పరిణమించకముందే నీ సద్బుద్ధిని వినియోగించి ఆమెను రామునికి తిరిగి అప్పగించు. యుద్ధ రంగములో రాముని ఎదుట నిలువగలిగి ఆ విషయమును చెప్పేందుకు జీవించి ఉండగల రాక్షస యోధుడు ఎవడూ లేడని నేను నీకు నిశ్చయంగా చెప్పగలను అని అన్నాడు. అంతటా ప్రహస్తుడు కోపంగా, దేవతలలోనూ దానవులలోనూ అత్యున్నతమైన వారికి కూడా మనం భయపడవలసిన అవసరం లేనప్పుడు సాధారణ మానవుడైన రాముడికి మనం ఎందుకు భయపడాలి అని ప్రశ్నించాడు. రావణుని శ్రేయోభిలాషిగా విభీషణుడు బదిలిస్తూ, రాముడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు స్థాయిలో అపరిమితమైన అనూహ్యమైన మహిమాతిశయం కలిగి ఉన్నాడు. ప్రహస్త, అందువలన మీ రాజుగారు రామునితో పోరాడకుండా నీవు నచ్చజెబితే ఆయనకు గొప్ప సేవ చేసిన వాడవుతావు. అందుకు బదులుగా నీవు రావణుడిని పోరాటమునకు ప్రోత్సాహపరుస్తూ ఆయనకిప్పుడు అత్యంత హాని కలిగిస్తున్నావు అని అన్నాడు. రావణుని వైపు తిరిగి విభీషణుడు, నేను కేవలం నీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సీతను నీవు రామునికి తిరిగి అప్పగించాలని చెబుతున్నాను. తన రాజు యొక్క, ఆయన శత్రువు యొక్క బలాబలములను తూచి అందుకు అనుగుణంగా సలహా ఇచ్చే సచివుడు మాత్రమే నిజమైన శ్రేయోభిలాషి అని అన్నాడు. తన పినతండ్రి యొక్క పలుకులను ఇంకా సహించలేకపోయిన ఇంద్రజిత్తు ఆవేశంతో జోక్యం చేసుకుంటూ, విభీషణ, నీవు కేవలం ఒక భీరువువు, నపుంసకుడవు, ఏమాత్రము ధైర్యంగాని వీరత్వంగాని లేని నీ సలహాకు ఈ సభలో చోటు లేదు. నేను గతంలో ఇంద్రుడిని అతడి వాహనమైన ఐరావతమును నేలకు ఈడ్చి దేవతలు భయంతో పారిపోయేలా చేశాను. రామలక్ష్మణుల వంటి ఇద్దరు సాధారణ మానవులను హతమార్చడం నాకొక లెక్కలో లేనిది కాదు అని అన్నాడు. అందుకు విభీషణుడు పరుషంగా బదులిస్తూ, నీవు కేవలం ఒక అర్భకుడవు. నీ బుద్ధి ఇంకా వికసించనందున కర్తవ్యాకర్తవ్యములేమిటో నీవు నిశ్చయించలేవు. మందమతివి, అవివేకివి, సంస్కారహీనుడవు, దుష్టుడవు అయినందున నీవు రావణునికి శత్రువే గాని ఆయన పుత్రుడవు కావు. సీతను ఉదారమైన కానుకలతో సహా రామునికి తిరిగి అప్పగించాలి. అప్పుడు గాని రాక్షసులు ప్రశాంతంగా జీవనం సాగించలేరు అని అన్నాడు.